నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలిలో జరుగుతున్న అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. షరాబజార్లో వేంచేసిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ కేంద్రంగా తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో జరుగుతున్న వేడుకలలో భాగంగా 3వ రోజు మంగళవారం ఉదయం శ్రీ రుక్మిణి కళ్యాణం అత్యంత వైభవంగా జరిపారు. అనంతరం ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు మార్చిరాజు వేణుగోపాల్, కిరణ్ కుమార్లాచే భక్తి ప్రవచన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం ఉచిత సామూహిక సింధూర అర్చన కార్యక్రమం, ప్రవచన నిధి వధిపతి పద్మాకర్చే ప్రవచన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఇక్కడ తాలూకా గ్రౌండ్లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మన తెనాలి ప్రజలందరూ తప్పకుండా రావాలని కోరుకుంటున్నామండి. ఈ విశేషమైన కార్యక్రమాల్లో అంటే ఉదయం జరిగే కళ్యాణాలు, సాయంకాలం జరిగే సామూహిక పూజలు, పెద్దల చేత ప్రవచనాలు, ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి తెనాలి ఆడపడుచులే కానీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలే కానీ వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించి కళ్యాణ కార్యక్రమం తిలకించి పెద్దలు చెప్పే ప్రవచనాన్ని విని తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాము. ఈరోజు సాయంకాలం అందరి చేత సామూహికంగా సింధూరార్చన ఉంటుందండి. ఈ కార్యక్రమంలో ఎటువంటి రుసుము చెల్లించక్కర్లేదు. కాబట్టి మన ప్రజలందరూ వచ్చి తిలకించి స్వామివారి కృపను పొందాలని కోరుకుంటున్నాము. తాలూకా హైస్కూల్ గ్రౌండ్ నందు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, సంకీర్తన సేవా సమితి, శ్రీ విఘ్నేశ్వర శ్రీనివాస ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ నుండి అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి మహోత్సవాల్ని ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, గోపూజ కార్యక్రమాలు, అలాగే శ్రీరామనామ మూలమంత్ర హోమం, అలాగే పంచముఖ ఆంజనేయ స్వామికి విశేష పంచామృత సభ నిర్వహించుకోవడం జరిగింది. అనంతరం శ్రీ రుక్మిణి వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. సాయంత్రం అలాగే విశేషంగా భక్తుల చేత సామూహిక సింధూరార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వైఖాన సాగముక్తంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వంశపారంపర్య అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి గారి యొక్క నేతృత్వంలో అనేక మంది వైఖాన సాగమ పండితులు ప్రత్యక్షంగా పాల్గొని ఈ యొక్క వైదిక క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలని కూడా భగవద్ రామానుదాసుడు యొక్క సహకారంతో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్పీ శివ గారు, ఈవో అవధి శ్రీనివాసరెడ్డి, హరిప్రసాద్ గారి ప్రోత్సాహంతో ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాసిం వెంకటేష్ అన్నారు. స్థానిక గాంధీనగర్ నందుగల సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. పాసిం వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి 9 నెలలు గడుస్తున్నప్పటికీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రిని పలుమార్లు కలిసినా స్పందన లేకపోవడం వల్ల ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, ఇప్పటికైనా అధికారులు మేల్కొని వారిని కలిసి ఆ సమస్యలను తెలుసుకుని సత్వర పరిష్కారం చూపాలని కోరారు. లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల్ని కలుపుకొని ప్రత్యక్ష ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా అనేక ధర్నాలు, ర్యాలీలు నిర్వహించి ఉన్నత అధికారుల దృష్టికి, అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు చేస్తామన్నటువంటి న్యాయం సరిగా చేయకపోవడంతో ఏఐఎస్ఎఫ్గా మేము నిరసనలు వ్యక్తం చేయడం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నటువంటి
నారా లోకేష్ గారు అప్పుడు పాదయాత్ర చేస్తూ విద్యార్థులందరినీ పోగేసి మీటింగులు పెట్టి మేము అధికారంలోకి వచ్చిన కేవలం 100 రోజుల్లోనే విద్యార్థులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి హామీలు ఇచ్చి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో ఓట్లు వేయించుకొని ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చి సుమారుగా 9 నెలలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ మరి విద్యార్థులు ఎదుర్కొంటున్న మరీ ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరించకపోవడం చాలా బాధాకరం. మరి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్లో జీవో నెంబర్ 77 అనేది చాలా దారుణమైనటువంటిది. పీజీ చదువుకుంటున్న విద్యార్థులకి మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఈ జీవో నెంబర్ 77ని తీసుకొచ్చి వాళ్ళని పొట్టను కొట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి మేము తీసుకెళ్ళినప్పుడు జీవో నెంబర్ 77ని రద్దు చేసి మీకు కాపాడతామని చెప్పారు. ఇంతవరకు ఆ జీవోను రద్దు చేయకపోగా ఎటువంటి సమాచారం ఇవ్వట్లేదు. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నాలకు ర్యాలీకి దిగుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గండు శివ, ఏఎస్ఎఫ్ తెనాలి నియోజకవర్గ నాయకులు రవి, అఖిల్, పొట్లు, తేజ తదితరులు పాల్గొన్నారు. జియో నెంబర్ 77ని వెంటనే రద్దు చేస్తామని గత యువగలం పాదయాత్రలో లోకేష్ గారు ఇచ్చిన మాట వెంటనే నెరవేర్చకపోతే, అదేవిధంగా యూనివర్సిటీలో ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ని వెంటనే భర్తీ చేయకపోతే పెద్ద ఎత్తున నిరసన తెలుపుతాం. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ని వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా పేద విద్యార్థులను వెంటనే ఆదుకోవాలని ఏఎస్ఎఫ్గా మేము మరింత పోరాటాలకు దారితీస్తామని, అదేవిధంగా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ఈ జియో నెంబర్ 77ను మీరు గతంలో పాదయాత్ర చేసేటప్పుడు ఏదైతే మేము మీరు విద్యార్థులకు ఇచ్చిన మాట రాగానే 100 రోజుల్లోనే ఈ జియో నెంబర్ 77 రద్దు చేస్తామన్నారు. తక్షణమే ఈ జియో నెంబర్ 77ని రద్దు చేయకపోతే మేము పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడికి కానీ, అదేవిధంగా లేదా సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి కానీ వెనకడుగు వేయమని. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రారంభమైంది. ప్రజల నుండి సబ్ కలెక్టర్ సంజనా సింహ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ 6, మున్సిపాలిటీ 3, విద్యుత్ 1, పోలీస్ 1 మొత్తం 11 అర్జీలు వచ్చాయని, వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మార్చ్ 10th మనము పీజీఆర్ఎస్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్లో మనకి టోటల్గా ఇక్కడ 11 గ్రీవెన్సెస్ వచ్చాయి. రెవెన్యూకి సంబంధించి ఒక 6 గ్రీవెన్సెస్, మున్సిపాలిటీకి సంబంధించి ఒక 3, ఎలక్ట్రిసిటీకి సంబంధించి 1 అండ్ పోలీస్కి సంబంధించి ఒక సమస్య గ్రీవెన్స్ రిజిస్టర్ అవ్వడం జరిగింది. రెవెన్యూలో పట్టాదార్ పాస్బుక్స్కి సంబంధించి 2, సర్వేస్కి సంబంధించి 2, హౌస్ పట్టా గురించి 1, పొజిషన్ సర్టిఫికేట్ గురించి 1 నమోదైంది. సో ఈ అన్ని గ్రీవెన్సెస్ని కూడా రెస్పెక్టివ్ ఆఫీసర్స్కి ఇవి పంపించడం జరుగుతుంది. అండ్ ఎంతైతే మనకి నిర్ధారిత సమయం ఉందో దాని లోపల గ్రీవెన్స్ రిజాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఈ గ్రీవెన్స్ రిజాల్వ్ చేయడం అప్పుడు మనం ఎంక్వైరీ కండక్ట్ చేసి ఎంక్వైరీ రిపోర్ట్ కూడా దాంట్లో ఫర్నిష్ చేసి ఏదైతే మనకి ఎంక్వైరీ రిపోర్ట్లో వస్తుందో దాన్ని అప్లికెంట్కి కూడా మళ్ళీ చెప్పి వాళ్ళకు కూడా అర్థం చేసి అప్పుడు క్లోజ్ చేస్తారు. సో ఇవి ఇలా క్లోజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 4 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున ఈ కార్యక్రమానికి విరామం ఇవ్వటం జరిగిందని, కోడ్ ముగిసిన నేపథ్యంలో ఈ సోమవారం నుండి కార్యక్రమాన్ని తిరిగి పునఃప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈరోజు నిర్వహించిన ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 4 అర్జీలు వచ్చాయని, వచ్చిన వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందని తహసీల్దార్ గోపాలకృష్ణ వెల్లడించారు. చాలా రోజుల తర్వాత ఈ మధ్యలో మనకి ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల కానివ్వండి, ఏదేమైనప్పటికీ చాలా రోజులు ఈ గ్రీవెన్స్ అనే కార్యక్రమం జరగలేదు. సుదీర్ఘకాలం తర్వాత ఈరోజు మనం ప్రజా సమస్యల పరిష్కార వేదికని తహసీల్దార్ కార్యాలయంలో కండక్ట్ చేసాం. అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఈరోజు మనకి 4 అర్జీలు వచ్చాయి. అది బురిపాలెంలో బాగా ఏజ్డ్ పీపుల్ అడంగల్ కోసం వెళ్తుంటే అడంగల్లో బయోమెట్రిక్, ఐరిష్ 2 తీసుకోవట్లేదని ఒక అర్జీ వచ్చింది. ఇది టెక్నికల్ ప్రాబ్లం,
కన్సర్న్ డిపార్ట్మెంట్తో టెక్నికల్ టీంతో ఫాలోఅప్ చేసి దీన్ని త్వరగా కంప్లీట్ చేస్తాం. అట్లాగే ఒకళ్ళు వికలాంగుల పెన్షన్ కోసం కావాలని చెప్పేసి వచ్చారు కోపల్లె గ్రామం నుంచి. మరొకళ్ళు గతంలో ఈ ప్రభుత్వ కాలనీల్లో ఇంటి పట్టా విషయంలో స్థలం స్వాధీనం చేయమని ఒక అర్జీ వచ్చింది. మరొక అర్జీ కూడా ఇట్లాంటి నివేశన స్థలం విషయమే వచ్చింది. ఈ 4 అర్జీలు కూడా నిర్ణీత సమయంలో పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. ప్రపంచాన్ని వణికిస్తున్న హ్యాకింగ్ మోసాలపై ఆంధ్రాలోని తెనాలి పట్టణానికి చెందిన నూతన దర్శకులు నరేష్ దోనే మరియు మణివరన్లు హ్యాకింగ్ నేపథ్యంలో ఓటీటీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మేరకు స్థానిక మా ఏపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు సినీ దర్శకులు దిలీప్ రాజా హ్యాకింగ్ నిర్మాణ వివరాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసులకు సవాలుగా మిగిలిన హ్యాకింగ్ మోసాలు నేటి సమాజానికి ప్రశ్నగా మారినందువల్లనే ఈ నూతన కథాంశాన్ని ఎంపిక చేసుకున్నామని ఆయన చెప్పారు. ఈ ఓటీటీ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోకి అనువదిస్తున్నట్లు దిలీప్ రాజా వివరించారు. హ్యాకర్లు అత్యధికంగా చైనాలో ఉండగా క్రమేణా భారతదేశంలోనూ విచ్చలవిడిగా వ్యాపించారన్నారు. తెలియకుండానే మన బ్యాంక్ అకౌంట్లు హ్యాకింగ్కు గురై డబ్బు పోగొట్టుకోవడం, అలాగే సెల్ ఫోన్ ద్వారా మన సమాచారం క్షణంలో తెలుసుకొని ఆర్థిక మోసాలకు సైబర్ నేరగాళ్లు పాల్పడటం లాంటి అంశాలు ఇందులో ప్రధాన కథాంశమని దర్శకులు మణివరన్ అండ్ నరేష్ దోనే వెల్లడించారు. అనుపమ ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ ఓటీటీ చిత్రానికి నిర్మాత రావూరి సురేష్ బాబు, దర్శకుడు దిలీప్ రాజా దగ్గర సహాయ దర్శకులుగా పనిచేసిన ఈ యువ దర్శకులిద్దరూ కోటప్పకొండ ఓటీటీ చిత్రంతో దర్శకులుగా పరిచయం అయ్యారు. సమావేశంలో కాస్ట్యూమ్ డిజైనర్ పట్నాల పార్వతి, సూర్యనారాయణ పాల్గొన్నారు. జేబు దొంగలను చూసాం, ఇళ్లల్లో దొంగతనాలు చేసేవాళ్ళని చూసాం, దారి దోపిడీ చేసేవాళ్ళని చూసాం, రకరకాల దొంగలను చూసాం. కానీ ఇప్పుడు లేటెస్ట్గా దొంగలు వచ్చారు. ఎవరాళ్ళు అంటే సైబర్ క్రైమ్స్కి ఏదైతే సైబర్ క్రైమ్స్ ఉన్నాయో ఆ సైబర్ క్రైమ్స్ని ఓన్ చేసుకుని భారతదేశాన్ని వణికిస్తున్న హ్యాకర్లు. హ్యాకింగ్ అనేది ఈ రోజున భారతదేశాన్ని వణికిస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్కి ఇది ఒక పెద్ద సవాలుగా కూడా మారింది. మన బ్యాంక్ అకౌంట్ మనకు తెలియకుండానే మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు హ్యాకర్ కాజేసేస్తాడు. మన సెల్ ఫోన్లో మనకు తెలియకుండానే మన సెల్ ఫోన్లో ఫీడ్ అయిపోయి ఉన్న సమాచారాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా హ్యాకర్ లాగేస్తాడు. ఇంక్లూడింగ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్, పాన్ కార్డ్ నెంబర్స్, వాట్ ఎవర్ వీ హ్యావ్ recorded in the mobile, everything will be stolen. హ్యాకర్లు ఆ విధంగా చేస్తున్నారు. ఇది ఎవ్రీబడి ఈజ్ అవేర్. వాళ్ళు హ్యాకర్లు ప్రజల మీదకే రావట్లా, పెద్ద పెద్ద కంపెనీలను కూడా కొల్లగొట్టి కోట్ల రూపాయల డబ్బుని ఈ హ్యాకింగ్ చేసేవాళ్ళు కొల్లగొట్టేస్తున్నారు. మేము హ్యాకింగ్ అనే ఓటీటీ సినిమా తీస్తున్నాం. నా దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న నరేష్, మణివరన్ వీళ్ళిద్దరూ ఆ ఓటీటీ సినిమా డైరెక్షన్ చేస్తున్నారు. నా కోసం తీస్తున్న సినిమా కాదు, అవేర్నెస్గా ఉంటే ఎందుకు సెల్ ఫోన్లో సమాచారం వెళ్తుంది, ఏ లింకులు పడితే ఆ లింకులు ఓపెన్ చేయకూడదు, ఏ వెబ్సైట్లు పడితే ఆ వెబ్సైట్లు ఓపెన్ చేయకూడదు. మనకు తెలియని నెంబర్ల నుంచి ఫోన్ వస్తే పొరపాటును మీరు క్లిక్ చేశారో క్షణాల్లో వెళ్ళిపోతాయి డబ్బులు. క్షణాల్లో మనం ఫీడ్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్ నెంబర్లు కానీ మన దగ్గర ఉన్న సమాచారం కానీ క్షణాల్లో వాళ్ళు కాజేస్తారు. ఇదంతా ఎలా కాజేస్తున్నారంటే వాళ్ళు ఈమెయిల్ ద్వారా, తర్వాత ఈ కంప్యూటర్కి అనుసంధానమైన పరికరాలు ఉంటాయి, ఆ పరికరాలను వాళ్ళు ట్రాప్ చేసేసి లాగేసుకుంటున్నారు. సో ఈ రోజున మేము ఎందుకు ఈ హ్యాకింగ్ అనే టైటిల్తో ఓటీటీ సినిమా తీస్తున్నామంటే కేవలం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజలు ఈ హ్యాకర్ల బారిన పడకుండా ఉండటం కోసం, ప్రజలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ సొమ్ము పదిలంగా ఉంటుంది, ప్రజలు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళ మొబైల్లో నుంచి సమాచారం బయటికి దొంగిలించబడకుండా ఉంటుంది అనే అంశాల మీదే ఈ పూర్తి కథ అంతా కూడా సిద్ధం చేయటం జరిగింది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.